హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. టెట్కు సంబంధించి ప్రాథమిక కీలోని తప్పులకు ఆబ్జెక్షన్స్ ఇవ్వడానికి మనము కొంత సమయమే ఉంది. ఈరోజు మనం సాయంకాలం వరకు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో మరి ప్రతి ఒక్కరూ ఆబ్జెక్షన్స్ తెలియచేయండి. మార్కులు అయితే యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీకు డౌట్ ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా కాంట్రవర్సీ అయినటువంటి ప్రశ్నలకు సంబంధించి మరి ఏ విధంగా మనం ఆన్లైన్లో ఆబ్జెక్షన్స్ ఇవ్వాలి అనేటటువంటి ప్రాసెస్ ని మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మీరు మొట్టమొదట చేయాల్సినటువంటి పని ఏంటంటే కనుక, మీరు ఏ క్వశ్చన్స్ ని అయితే మీరు ఆబ్జెక్షన్స్ గా రైజ్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఐడి అనేది మీరు రాసి పెట్టుకోవాలి. మరి అది ఎక్కడ దొరుకుతుంది సార్ ఏంటంటే కనుక, మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో ఉన్నటువంటిది కాదండి. ఆ క్వశ్చన్ కి సంబంధించి, అంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో ఏదైతే రాంగ్ ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ కి సంబంధించి ఇనిషియల్ కీలో, అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో మనకు దీనికి సంబంధించినటువంటి మరి క్వశ్చన్ ఐడి ఉంటుందన్నమాట. అది మీరు ఫస్ట్ రాసి పెట్టుకోవాలి. సో మీ యొక్క సెషన్ కి సంబంధించి ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సెషన్లకు సంబంధించి ఒకసారి డౌన్లోడ్ చేసి ఆ క్వశ్చన్ ఐడి ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా రాసుకోవాలి, సో మా రిఫరెన్స్ బుక్స్ కు సంబంధించి ఏ విధంగా మనము అక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి అనేది మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5th జనవరి సోషల్ కి సంబంధించి మార్నింగ్ సెషన్ అయితే ఒకసారి నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ కొంత కాంట్రవర్సీ అయింది అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏంది అనేది ఒకసారి చూద్దామండి. స్వెటర్లు అల్లడం తెలిసినటువంటి కంచన్ బుట్టలు అల్లడం నేర్చుకుందనమాట. ఆ తర్వాత స్వెటర్లు అల్లడంలో ఆమె ఇబ్బంది పడుతుంది. ఈ రకమైనటువంటి విస్మృతికి కారణం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇనిషియల్ కీలో, ప్రాథమిక కీలో తిరోగమన అవరోధం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనము దీనికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు సార్ ఇది పురోగమన అవరోధం అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి మనం ఏ విధంగా మరి ఆబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి ఖచ్చితంగా చూద్దాం. మరొక క్వశ్చన్ పేపర్ లో చూడండి, మరొక సెషన్ లో, ఇది 12th జనవరి అనుకుంటాను, ఆఫ్టర్నూన్ సెషన్. ఇక్కడ చూడండి, మనకు కావ్య తండ్రి శ్రీరాము ఆమెను ఆట నేర్చుకునేందుకు గోల్ఫ్ క్లబ్ లో చేర్చాడు. కావ్యకి ఆసక్తి లేదు, కానీ శ్రీరాము అది వారి కుటుంబ ప్రతిష్టకు సంబంధించినదని చెప్పాడు. శ్రీరాము పెంపక శైలి ఏంటి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఈ యొక్క మనకు కీలో ఏమిచ్చాడంటే నిరంకుశాన్ని ఇవ్వడం జరిగింది. సో చాలా మంది మరి తెలుగు అకాడమీ సైకాలజీ బుక్ ప్రకారంగా అధికారయుత అని చెప్పేసి కూడా కరెక్ట్ అవుతుంది సార్ అని చెప్పేసి చాలా మంది మిత్రులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలంటే కనుక, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో, మాస్టర్ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో, ఇక్కడ మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో ఈ ఐడి అనేది మీరు రాసి పెట్టుకోండి. సో దీనికి సంబంధించి రాసి పెట్టుకొని మీరు ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో మరి దీనికి సంబంధించినటువంటిది కొంత జంబ్లింగ్ గా ఉంటుందన్నమాట. అందుకనే మనం మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో ఏదైతే ఉందో అది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఆ విధంగా మీరు మరి నోట్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ లో ఆబ్జెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ట్యాబ్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్ పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2, మరి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే అవుతుందండి. సో ఇక్కడ మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే కనుక, ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ షో అవుతాయి. సో మీరు ఏ విధంగా ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయాలి ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఐడి అనుకుంటున్నారో ఆ యొక్క క్వశ్చన్ ఐడికి సంబంధించి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇనిషియల్ కీలో మరి దీనికి సంబంధించి ఏది కరెక్ట్ ఆన్సర్, మనకు ప్రాథమిక కీలో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ గా ఇచ్చారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆబ్జెక్షన్ టైప్, అంటే మీరు ఏ విధమైనటువంటి ఆబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారు అనేది అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ ఆన్సర్ ఈస్ రాంగా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా, నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్సా. సో ఏది మీకు అనిపిస్తుందో మీ ప్రశ్నకు సంబంధించి మరి ఎలాంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను గివెన్ ఆన్సర్ ఈస్ రాంగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో తర్వాత క్లైమింగ్ రెస్పాన్స్, మరి మీ ఇచ్చినటువంటి ప్రాథమిక కీలో ఇచ్చినటువంటి ఆప్షన్ 2 అనేది నువ్వు రాంగ్ అంటున్నావు కదా, మరి ఏది కరెక్ట్ అనుకుంటున్నావు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. ఆప్షన్ 1 అనేది నేను కరెక్ట్ అనుకుంటున్నాను. మరి దానికి సంబంధించినటువంటి
రిఫరెన్స్ మెటీరియల్ ఏదైతే ఉందో మరి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా నేమ్ ఆఫ్ ద బుక్ కానీ ఆధార్ కానీ పేజ్ నెంబర్ ఇదంతా కూడా ఎక్సెట్రా మనం డీటెయిల్స్ అన్ని కూడా మీకు వచ్చినటువంటి భాషలో ఇంగ్లీష్ లోనే మరి రాసే ప్రయత్నం అయితే చేయండి. ఓవరాల్ గా ఏంటంటే గనక ఆ ప్రశ్నకు సంబంధించి ఎందుకు మనము ఆబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నామో వాళ్లకు తెలిసే విధంగా మీరు 4 మాటల్లో రాస్తే సరిపోతుంది. సో మరి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ రాసి ఇక్కడ నేను యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ మీరు ఈ విధంగా మరి ఇక్కడ రాసి యాడ్ అనేటటువంటి బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాడ్ కావడం జరుగుతుంది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే క్వశ్చన్ కి సంబంధించి కూడా మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకోండి, సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గనక క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ప్రాథమిక కీలో ఎలాంటి ఆప్షన్ ఇచ్చాడు క్లిక్ చేయండి. మరి ఆబ్జెక్షన్ టైప్ ఏంటో క్లిక్ చేయండి. అదే విధంగా దానికి సంబంధించినటువంటి క్లైమింగ్ రెస్పాన్స్ ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనేది క్లిక్ చేసుకోండి. సో దానికి సంబంధించినటువంటి మరి ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఐడికి సంబంధించి 7th క్లాస్ సోషల్ బుక్ అనుకోండి ఎగ్జాంపుల్, దానికి సంబంధించింది 7th క్లాస్ సోషల్ బుక్. అకార్డింగ్ టు 2023-24 అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్ SCERT 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో పేజ్ నెంబర్ 44, సో అందులో మరి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది గివెన్ ఆన్సర్ ఈస్ ద రాంగ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎందుకు రాంగ్ ఏంటనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ కూడా రాయొచ్చు, ఓకేనా. సో మరి గివెన్ ఆన్సర్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇనిషియల్ కి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 అని చెప్పేసి అంటున్నాను. ఎందుకు కరెక్ట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయవచ్చు. ప్లీజ్ కన్సిడర్ యాజ్ ఏ యాడ్ స్కోర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీరు యాడ్ అంటే గనక ఆ యొక్క క్వశ్చన్ కి సంబంధించి ఇక్కడ మనకు ఆబ్జెక్షన్ అనేది ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒకేసారి ఎన్ని క్వశ్చన్లకైనా మీరు ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే గనక ఫైనల్ సబ్మిషన్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆబ్జెక్షన్స్ అనేవి సక్సెస్ఫుల్లీ సబ్మిట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకే క్వశ్చన్ కి సంబంధించి ఎక్కువ మంది రైజ్ చేస్తే గనక మీకు మార్కులు యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో తక్కువ సమయం ఉన్నది కాబట్టి వెంటనే మరి ఆబ్జెక్షన్స్ రైజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.